ఆటో ఆటో ఆటో. తలుపుతి. నువ్వేమనుకున్నావు నేను భయపడిపోతానా? హలో మిస్టర్, నేను భయపడే రకాన్ని కాదు. నీ కార్ నంబర్ నేను నోట్ చేసుకున్నాను. రేపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నీ నంబర్ ఇచ్చేస్తాను. దాంతో నువ్వు ఊచలు లెక్క పెడుతూ ఉంటావు. డోర్ ఓపెన్ చేయి. నువ్వా నన్ను ఫాలో చేస్తుంది? ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఓ హలో, 1 మినిట్. నేను నిన్ను వెంబడించి రావట్లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. దారిలో నువ్వు ఇలా ఒంటరిగా వెళ్ళడం చూశాను. ఆ తాగుబోతులు నీ వెంటబడ్డం కనిపించింది. పోనీలే నీకు లిఫ్ట్ ఇద్దాం అనుకుంటే నేనేదో నీకు లైన్ వేస్తున్నాను అనుకున్నావు. పోనీలే సాయం చేద్దాం అనుకుంటే కానీ నువ్వేమో ఈ సీట్ నేను నా గర్ల్ ఫ్రెండ్స్ కోసం రిజర్వ్ చేసింది. ఇందాక నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నీకు అసలు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరను? తీరా చూస్తే నీ వెంట పడ్డారుగా. జస్ట్ షట్ అప్, ఓకే? నేను అనేది సీరియస్లీ. వాళ్ళైతే నీ ప్రేమలో మై మరిచిపోయి ఊగిపోతున్నారు. చాలు ఇక్కడే ఆపి. నువ్వెక్కడుంటావా? కాదు, నేను ఈ షార్ట్ టైం రిలేషన్స్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారే వాళ్ళలాగా తెలివి తక్కువ దాన్ని కాదు. నేను ఎక్కడుంటున్నానో నీకు చెప్పడానికి. నీ ఇల్లు పక్క వీధిలో కదా ఉంది, అదే ఆ హాల్ పక్కన. నీకెలా తెలుసు? అంటే నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావు, రైట్? చూడు, నేను నిన్ను ఫాలో చేయడం కంటే ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. నువ్వే స్వయంగా నీ జాబ్ అప్లికేషన్ లో నీ అడ్రస్ రాసుకున్నావు. సో మిస్ జీనియస్, నీ వెంట పడాల్సిన అవసరం నాకేముంది? నాకు అలాంటి అవసరం లేదు. అఫ్ కోర్స్ నీకు అవసరం ఎందుకుంటుంది? నీకు బోల్డ్ అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా. దిగు. ఎవరైనా ఒక కుర్రోడు నీ వెంట పడితే నిజంగా చూడాలని ఉంది. ఇందాక నీ వెనక పడ్డారు చూసావా, అలాగా. నా బాయ్ ఫ్రెండ్ నిజంగా అచ్చం ఇతనిలాగే ఉండాలి. కొంచెం కేరింగ్, ఫన్ లవింగ్, నాతో కలిసి నవ్వుకోగలగాలి. కానీ ఒక క్వాలిటీ మాత్రం ఇతనిలా ఉండకూడదు. అదేంటంటే అమ్మాయిని డబుల్ క్రాస్ చేయడం. ఇడియట్.